ఇప్పుడు మీరు ఈ రాష్ట్రంలో చూసినట్టయితే అధికారంలోకి రావటానికి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి హామీలు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన 70 సంవత్సరాల్లో ఏ రాజకీయ పార్టీ గాని, ఏ నాయకుడు గాని ఇవ్వలేదు. ఒకటి ఇతను నవరత్నాలు అనే ఒక బోగసు ప్రచారాన్ని చేసి, ఆ నవరత్నాలు అనే వాటిని కూడా అన్నిటికి సగం సగం కోసి పెన్షన్‌లో రకరకాల కరెంటు బిల్లు కానీ, దానికని, దీనికని నీకు ఇంట్లో కారుందని అది వంకబెట్టి కట్ చేసి అమ్మఒడి అన్నాడు. అమ్మఒడి ఆ రోజు ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానన్నాడు. ఈరోజు ఇంట్లో ఒకళ్ళకి ఇస్తుండు. విద్యా దీవెన అన్నాడు. వసతి దీవెన అన్నాడు. వసతి దీవెన 20,000 నీకు ఈ బీటెక్ చదివే విద్యార్థులకి సంవత్సరానికి ఇస్తానన్నాడు. అది 4 సంవత్సరాలు ఇప్పుడు 4 రోజులు 80,000 ఎయ్యాలి. 30,000 ఏశాడు. ఎందుకంటే 3 సంవత్సరాలు 3 పదులు ఏశాడు. 20,000 కాస్త 10,000 చేశాడు. ఇక్కడ ఇట్లా చెప్పుకుంటూ పోతే అతను ఒక పేరాలు కనీసం ఒక నెల పట్టుద్ది ఇతను చేసినటువంటి మోసాలు, ఇతను చేసినటువంటిది. ఇట్లా చాలా దూరం అన్నమాట. ఎక్కడా కూడా ఈటి గురించి అతనికి అవసరం లేదా సార్? కేవలం చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేపియాలి. దాని మీద పనిచేస్తున్నాడు. ఈ ప్రజలకు బాగా అర్థమైంది ఇప్పుడు ఇతను చేసేటటువంటి దుర్మార్గం.